కీర్తన వింటున్నప్పుడు గొప్ప సంతోషం, పరవశం కలిగి అందులోంచి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడం అంటే చాలా క్లేశాన్ని కల్పిస్తున్నట్లు యథార్థానికి. అన్నమాచార్యుల వారు మహాభక్తుడు. భగవంతుడు అనేటప్పటికీ అంతటా వ్యాపకత్వం విష్ణువు యొక్క లక్షణం, ప్రధాన లక్షణం వ్యాపకత్వం. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అది ఎక్కడ వరకు అంటే దృశ్యతే శ్రూయతే పివ, కంటికి కనపడుతున్న ప్రతి పదార్థమునందు, చెవికి వినపడుతున్న ప్రతి శబ్దమునందు వ్యాపించి ఉన్నవాడెవరు అంటే విష్ణు. ఆ వ్యాపకత్వం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన లక్షణం. ఆ భగవంతుని యొక్క గుణములను అనుభవించగలిగిన గొప్ప హృదయం కలిగినటువంటి భక్తుడు ఎవరుంటాడో ఆయన అంగప్రత్యంగములతో ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపాన్ని చూసినప్పుడు ఏ అవయవం వంక చూసినప్పటికీ కూడా అందులో గొప్ప తాదాత్మ్యతని పొందుతాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిషుతుడే తద్విశ్వమున్ భువరా అంటారు పోతన గారు. అట్లా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకొని ఒక చోట నిలబడ్డాడు. ఎవరి కోసం? ఆయనకు అసలు రూపం తీసుకోవలసిన అవసరం ఏమిటి? అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు, ఒక రూపాన్ని పొందవలసిన అవసరం లేనివాడు, అంతటా వ్యాపించినవాడు ఒక రూపాన్ని ఎందుకు పొందాలి అంటే ఆ జవాబు ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం. ఆయన యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి భాగవతోత్తములు నువ్వు నాకు ఈ రూపంతో కనపడు అని అడిగినప్పుడు కానీ, లేదా లోకాన్ని ఉద్ధరించడానికి తనంత తాను ఈ భంగిమను పట్టి నేను సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కానీ యథేచ్ఛగా ఆయన రూపాన్ని పొందుతాడు తప్ప నిజానికి ఆయనకి రూపంతో అవసరం లేదు. అటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని చూసినప్పుడు అన్నమాచార్యుల వారి మనసులో కలిగినటువంటి పరవశం ఈ కీర్తనలో ఆవిష్కృతమైంది. అందులో ఆయన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళమూర్తిని దర్శనం చేశాడు. మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి విషయంలో పాదముల వంక చూస్తాం. ఆ పాదముల వంక చూడగానే ఆయనకి అనేక విషయములు స్ఫురణకొచ్చాయి. బ్రహ్మము, బ్రహ్మ అని రెండు మాటలు. బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మము అంటే సృష్టి స్థితి లయ చేసేటటువంటి మూడుగా కనిపించే పరమాత్మ యొక్క రూపముల కలయిక. మూడిటిని నిర్వహించి కంటికి కనపడకుండా అంతటా వ్యాపించినవాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు మెనుచు హేలారతుడై అంటారు. సృష్టి చేసేవాడాయనే, నిలబెట్టేవాడాయనే, లయం చేసేవాడాయనే. మూడు రూపాలు ధరించి కనపడినా నిజానికి మూడు మూర్తులకు అతీతంగా ఒక్కటై ఉన్నవాడెవరో ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఆయన పాదం వంక చూశారు అన్నమాచార్యుల వారు. చూసి ఆయన ఒక విచిత్రమైనటువంటి ప్రతిపాదన చేశారు. అంతటా వ్యాపించినవాడు ఇక్కడ రూపంగా ఉండడం కాదు, ఆయన పాదమే బ్రహ్మము అన్నాడు. ఆయన బ్రహ్మము అంటాం. ఆయన ఎవరు అంటే బ్రహ్మము రూపుదాల్చినది అంటాం. అన్నమాచార్యుల వారు అన్నారు కాదు, ఆయన పాదమే బ్రహ్మము అన్నారు. అది బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మగారి చేత కడగబడినటువంటి పాదం. అదే సమయంలో బ్రహ్మమే ఆ పాదం. అది అంతటా వ్యాపించినది అన్నారు. అంతటా పాదం వ్యాపించి ఉండడం ఏమిటి? అంతటా వ్యాపించిన వాడు రూపం పొందితే అంగప్రత్యంగాల్లో పాదం ఒకటవుతుంది. అంతేగాని పాదమే బ్రహ్మమైపోయి పాదం అంతటా వ్యాపించిందనడం ఎలా అన్వయం అవుతుంది అంటే ఆయన దానికి వెంటనే ఒక ఉదాహరణ చెప్పారు. తలకక గగనము తన్నిన పాదము బలరిపు కాచిన పాదము అన్నారు. ఆ పాదం వ్యాప్తి చెందింది కదా. పాదం వ్యాపించకపోవడం ఏమిటి? సర్వసాధారణంగా పాదం దేనికి పనికొస్తుంది అంటే గమనమునకు పనికొస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే పాదాలు ఆధారం చేసుకుని కదిలి పెడతారు. ఒక్కొక్కచో కొలత చెప్పడానికి పనికొస్తుంది, ఇన్ని అడుగులు అంటాం. అంతేగాని పాదము చేత వ్యాప్తి పొంది అంతటినీ కూడా తన పాదం చేత కప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఈ లోకంలో. పాదము అట్లా వ్యాప్తి చెంది
కేవలము భూమిని కాదు, 3 లోకాలనే కొలిచేయాలంటే అదేం సామాన్యమైన విషయమా? అప్పుడు అలా ఒక పాదం కొలిచేసింది అనుకోండి, పాదం అంతటా పరివ్యాప్తం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పాదము బ్రహ్మము. అప్పుడు మీరు దేన్ని చూస్తున్నారు అంటే బ్రహ్మమును పాదంగా చూస్తున్నారు. బ్రహ్మమును ఒక మూర్తిగా చూడడం కాదు, బ్రహ్మమును పాదంగా చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను అంటే బలిచక్రవర్తి హోమం చేస్తున్నప్పుడు వామనమూర్తిగా వెళ్ళిన శ్రీ మహావిష్ణువుని నీకేం కావాలి అని అబ్బో ఎన్నో అడిగాడు. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనము నికేతనములో భూములో చిట్ట చివరికి హరులో రత్నములో విమృష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడా నేను చూస్తే ముచ్చటేస్తోందిరా బ్రహ్మచారి, నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని. కాబట్టి ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుదుక సాంద్ర ధనవేంద్ర అన్నాడు. 3 అడుగులు ఇవ్వయా అని కదా అనాలి, అనలేదు. 1-2 అడుగుల, నాకు 1-2 అడుగులు ఇయ్యి అన్నాడు. ఏమిటి 1-2 అడుగులు అంటే నువ్వు 3 అడుగులు ఇస్తానను బ్రహ్మకూకటి ముట్టెదా, ఈ బ్రహ్మాండాలన్నీ కొలుస్తా. ఒక పాదంతో భూమిని కొలిచేస్తా, ఒక పాదంతో ఆకాశాన్ని అంతటినీ కప్పుతా, నా పాదమే వ్యాపిస్తుంది అంతటా. కప్పేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావని అడుగుతాను. అప్పుడు నేను కానీ ఇదేం లేదన్న వినయం నీకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ పెట్టాలో తెలియక ఇక నీ తల చూపించి దాని మీద నీ పాదం పెట్టమని అడగాలి. అప్పుడు నా 3వ అడుగు నీ తల మీద పెడతాను. పెట్టి నీకు శత్రువైనటువంటి ఇంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాను. ఇది మనసులో సంకల్పం బ్రహ్మచారిగా. పాపం గురువుగారు చెప్తున్నా వినకుండా బలిచక్రవర్తి రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకెత్తున్ చెమ్మా అడుగులగిటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయన్ అన్నాడు. ఓ పిల్లాడా, బంగారు పళ్ళెంలో నీ పాదం పెట్టు, కడుగుతాను. నీ పాదాలు కడిగి 3 అడుగుల భూమి దానం చేస్తాను. ఎందుకంటే వైదికమైన పద్ధతి ఒకటి ఉంది కదా, ఇచ్చేవాడు గొప్పవాడా పుచ్చుకునేవాడు గొప్పవాడా అంటే పుచ్చుకునేవాడు లేనప్పుడు అసలు నీ దగ్గర ఏది ఉంటే మాత్రం నువ్వు ఇచ్చి ధరిస్తావు పుణ్యంగా మారుతుంది. నీ దగ్గర ధనం ఉన్నా ఐశ్వర్యమున్నా అధికారమున్నా ఎంతో గొప్ప విద్వత్తున్నా పుచ్చుకునేవాడు ఉంటే వాడికి చెప్తే వాడికి ఇస్తే అది పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది. లేకపోతే ఏదుందో అది ఇక్కడ ఉండిపోతుంది. అందుకని పుచ్చుకునేవాడు గొప్పవాడు సనాతన ధర్మంలో. అందుకని పుచ్చుకునేవాడికి నమస్కారం చేసి ఇచ్చేవాడు ఇస్తాడు. అందుకని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసి భువనం ఆశ్చర్యము పొందగాన్. ఓ పిల్లవాడా, నువ్వు విష్ణుస్వరూపుడివిరా అని ఆయనని పూజించి అప్పుడు 3 అడుగులు ధారపోయడానికి సిద్ధపడ్డాడు. చిత్రం ఏంటంటే అక్కడ పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. బలిదైచ్చేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. అది భాగవతంలో అష్టమ స్కంధంలోంచి తీసుకున్నారు ఈ స్ఫూర్తిని. వచ్చినటువంటి ఒడుగు రూపంలో ఉన్నటువంటి ఆ వామనమూర్తిని ఏది నీ పాదాలు ఈ పళ్ళెంలో పెట్టు కడుగుతానన్నాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశతో నీళ్లు పోస్తోంది. వామనమూర్తి పాదాలు అందులో పెట్టారు బంగారు పళ్ళెంలో. కడుగుతున్నటువంటి బలిచక్రవర్తికి ఆ పాదాలు ఎలా కనపడ్డాయో పోతన గారు వర్ణించారు. బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమును. అవి ఐశ్వర్యమును కటాక్షించగలిగిన పాదములు, యోగుల యొక్క మనసులో నిరంతరము ఉండేటటువంటి పాదములు. అక్కడతో పోలేదు. సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రలమా లలాట పదవీ కస్తూరికా షాదమున్. అంతటి మహా ఇల్లాలు అందరూ ఏ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటారో, ఏ తల్లి కడగంటి చూపు నాకు కావాలని కోరుకుంటారో
ఆవిడ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద రేణువు ఒకటి స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకుంటే చాలనుకుంటుంది. అది భాగవతంలోనే ఉంది. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామంచి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే ఇది ఏమం విమియున్లేక ఈ అహి నీ పాదయుగాహతింపడసెనేడత్యద్భుతం ఈశ్వర అంటారు కార్యమర్దన ఘట్టంలో. అటువంటి లక్ష్మీదేవే ఆయన పాదములకు అంటుకున్నటువంటి పరాగంలో ఒక రేణువు తల మీద ధరించాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, ఆయన వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ విడిచిపెట్టదు నిత్యానపాయని. ఆవిడ తెల్లవారగానే లేచి వచ్చి ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా నమస్కరించింది మోకాళ్ళ మీద ఒంగుని. ఆవిడ యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆ పాదానికి అంటుకుని కనపడుతోంది. అంటే ఆ పాదం అంత గొప్ప పాదం. ఇప్పుడు ఆ పాదాలు గడిగాడు. నళినామోదము, తామర పూల వాసన వస్తున్నటువంటి పాదం, వశిష్ఠాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం. అక్కడ వరకు అది స్థూలంగా పాదం. ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచు, 3 అడుగుల నేల నీకు దానం చేశాను పిల్లవాడా, వటువువి కదా. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి. అందుకని 3 అడుగులు కదా అడిగావు, నీ పాదాలతో 3 అడుగులు కొలుచుకో, ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు. వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా, వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని? అంటే వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి. అది ఎలా ఉంది అంటే, తలకక గగనము తన్నిన పాదము. తంటే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట. అలా ఒక పాదం పైకి, ఓ పాదం కిందకి. దాన్ని ఎంత పెరిగారు అని చెప్పవలసి వస్తే తెలుగులో ఇంత వాడైపోయి అంటారు. పోతన గారు అదే ప్రయోగం చేశారు. ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలక్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై తోయి చంద్రునకంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకచు బ్రహ్మాండాంత సంవర్ధి. ఇప్పుడు ఆయన పాదము వ్యాపకత్వాన్ని పొందింది. అది కొలిచేసింది. భూమి అంతా ఒక పాదం కిందకు వచ్చింది, ఆకాశమంతా ఒక పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు దాన్ని పాదంగా పూజ చెయ్యాలి అంటే, ఆ పాదం కొలవడానికి పైకెడుతుంటే దాన్ని మొదట కడిగిన వాడెవరంటే బ్రహ్మగారు. ఎందుకు కడిగాడంటే, తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద శేచనముంచేశ కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్ అంటారు. తండ్రి నారాయణుడు ఆయన పాదం ఆకాశాన్ని కొలవడానికి పైకెడుతోంది. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఉలిక్కి పడ్డాడు సందడి చూసి. బయటికి వచ్చి, నేను ఆయన నాభికమలంలో పుట్టాను, నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారి ఇంట్లోకి వస్తున్నారు. కొడుకు కర్తవ్యం ఏమిటి? తండ్రి ఇంట్లోకి వస్తుంటే కలశతో నీళ్లు పట్టుకెళ్ళాలి, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నా కర్తవ్యం నేను చెయ్యొద్దు. అందుకని గబగబా తన నిత్యకృత్యములు చేసుకునేటటువంటి కమండలం, అందులో ఉన్నటువంటి నీళ్లతో పైకెడుతున్న పాదాన్ని కడిగాడు. కడిగితే ఆ పాదాన్ని కడిగినటువంటి నీళ్ళు ఏమున్నాయో అవి వియద్గంగలో ప్రవహించాయి ఆకాశంలో. నీ పాదం కడిగిన నీళ్లు అంత గొప్పవయ్యాయి. బ్రహ్మగారు కడిగిన పాదము బ్రహ్మము తానైపోయి అంతటినీ కొలిచేసిన పాదము. అలా కొలిచేస్తే ఆయన పెరిగిపోయాడు, ఆయన పాదము అలా పెరిగిపోయింది. ఆయన పెరగకుండా పాదం ఒకటే పెరిగిందనుకోండి అసహ్యంగా ఉంటుంది. ఆయన పెరిగాడు. ఎంత పెరిగాడు అంటే, రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలిముదంచ ఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో. ఆయనది వ్యాపకత్వం. ఆయన అలా బ్రహ్మాండములు దాటి వెళ్ళిపోతున్నాడు, అలా వ్యాపిస్తున్నాడు. ఆయన వ్యాపిస్తున్నప్పుడు దానికి అర్థం అవ్వడానికి వ్యాపిస్తున్నాడు అనకుండా పోతన గారు ఒక అద్భుత ఉపమానం వేశారు.
రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రమ్మై. మొట్టమొదట సూర్యబింబం ఆయనకి తల మీద గొడుగులా ఉంది. ఆ తర్వాత ఆయన అలా పెరిగిపోతుంటే రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై, తల మీదకి రత్నంలా అయింది. తర్వాత ఆయన చెవులకు పెట్టుకునేటటువంటి మణి అయింది. అంటే ఆయన పైకి వెళ్ళిపోతున్నారు, సూర్యబింబం కిందకు వచ్చేస్తాం. ఆ తర్వాత ఆయన మెడలో వేసుకున్నటువంటి హారంలో మణి అయిపోయింది. ఆ తర్వాత ఆయన నడువుకి పెట్టుకున్న వడ్డాణంలో మణి అయింది. ఆ తర్వాత ఆయన పాద మంజీరమైంది. అన్నీ గుండ్రంగా ఉండేవి, సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది కదా. మరి ఆఖరికి ఆయన పదపీఠమైంది. అంటే ఆయన పాదముల కింద పెట్టుకునే పీఠంగా సూర్యబింబం అయిపోయింది. ఆయన పెరిగిపోయాడు. అది వ్యాపకత్వం. విష్ణువుగా వ్యాపకత్వంలో అలా పెరిగాడు. పెరిగి ఒక పదము కింద నువ్వి పాదమును అంటుకున్న పంకిలము కొమరుదాల్చి, ఆయన పాదం కింద ఉండిపోయిన భూమి అంతా ఎలా ఉందంటేట పంకజమును అంటుకున్న పంకిలము కొమరుదాల్చి. ఒక తామర పువ్వు భూమి మీద పడిపోయిందనుకోండి బురదలో, అప్పుడు ఆ బురద అంటుకున్న తామర పువ్వు ఎలా ఉంటుందో, ఆయన పాదం కింద ఉన్న భూమి, ఆయన పాదం తామర పువ్వు అయితే దానికి అంటుకున్న బురదలా మొత్తం భూమి అంతటిని ఆయన పాదం కప్పేసింది. అలా కప్పింది కాబట్టి భూమికి లక్ష్మీ కటాక్షం వచ్చిందన్నారు. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. భూమికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే విష్ణుక్రాంతే, విష్ణువు యొక్క పాదం తగిలింది కాబట్టి భూమి వసుంధర అయిందన్నారు. అట్లా భూమిని కొలిచారు. ఒకటి మీద దమ్మి కొదివిన దేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమ. త్రివిక్రముడు అంటే అలా పెరిగిపోయినవాడు. ఆకాశం ఎలా ఉంది అంటే ఆ పైన పెట్టిన పాదం మీద ఒక తుమ్మెద వాలితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకాశం. అలా భూమి ఆకాశములను కప్పేశాడు. కప్పేసి వచ్చినది ఎందుకు? అదితి వ్రతం చేసింది కాబట్టి, అదితి కొడుకైన ఇంద్రుడికి రాజ్యం ఇప్పిస్తానన్నాడు కాబట్టి మూడవ పాదం ఎక్కడ పెట్టనని అడిగాడు. సూనృతంబుగా నినుడువదు నా జిహ్మ బొంకజాల నాకు బొంకులి, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలగు చేసి పెట్టు నిర్మలాత్మ. నా తల మీద పెట్టమన్నాడు బలిచక్రవర్తి. ఆయన తల మీద పెట్టి ఇప్పుడు స్వతంత్రుడు కాడు, ఇప్పుడు అతిశయంతో ప్రవర్తించడానికి వీల్లేదు. కానీ ఆ వంశంలో ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ఉంది, నీ వంశంలో ఉన్న వాళ్ళని దునుమాడను అని. అందుకని చంపడానికి వీల్లేదు. ఆయన ఎందు గొప్ప గుణం ఉంది, గురుభక్తి తత్పరుడు కాబట్టి కాపాడాలి. అందుకని ఆయన్ని తీసుకెళ్ళి సుతల లోకానికి పంపించి నీకు భవిష్యత్తులో ఇంద్రపదవి ఇస్తానని అప్పటికి మాత్రం తీసుకున్న రాజ్యాన్నంతటినీ ఇంద్రుడికి ఇచ్చేశాడు. అంటే తాను అంతటా వ్యాపించి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పడం ఒకెత్తు. అసలు ఆయన పాదమే బ్రహ్మము, అది అలా భూమి ఆకాశాలని కొలిచేసింది ఒకసారి. అప్పుడు భూమి కనపడలేదు, ఆకాశం కనపడలేదు, ఆయన పాదాలే కనపడ్డాయి. అలా కొలిచిన పాదం, అంత వ్యాపకత్వం పొందిన పాదం, అప్పుడు అది బ్రహ్మ గడిగిన పాదం, బ్రహ్మమే తానైపోయిన పాదం. ఎంత గొప్ప పాదం ఆ పాదం అని ఆ పాదముల వంక చూసి అంత పరవశత్వం పొందితే, ఆ పరవశత్వం అంత గొప్ప కీర్తనగా ఆయన నోట్లోంచి బయటికి వచ్చింది. అది ఒక బిందె తీసుకెళ్ళి నీళ్లు పడుతున్న గొట్టం కింద పెడితే ఆ బిందె నీళ్లతో నిండిపోయిన తర్వాత ఇక నీరు పట్టక అంచుల వెంట కారిపోతే ఎట్లా ఉంటుందో, అలా భగవంతుని యొక్క పాదముల వంక చూసేటప్పటికీ అన్నమాచార్యుల వారిలో కలిగినటువంటి పరవశం కీర్తనగా మారి మొట్టమొదట పల్లవిలోనే ఇది బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము దానిని పాదము. అంత గొప్ప పాదం. కలియుగంలో అసలు అటువంటి పరబ్రహ్మము యొక్క కాలి చిటికిన వేలి గోటి కాంతి చూడడానికి అర్హత ఉండే అవకాశం లేదు. అక్రూరుడంతటి వాడన్నాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాద నట ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందురు అట్టి దేవుని వైరముతోడనైన పిలువన్ ననుపెంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునే అన్నాడు. ఆయన చిటికిన వేలి గోటి కాంతి చూడడం సాధ్యం కాదు. అటువంటిది ఏకంగా అటువంటి పాదం, అంత గొప్ప పాదం, బ్రహ్మగారు గడిగిన పాదం, మూడిటిని కప్పేసిన పాదం, బలిచక్రవర్తిని
భూమిని ఆకాశాన్ని తన వ్యాపకత్వాన్ని నిరూపించడం పాదంతో చేసేశాడు. అంత గొప్ప పాదం అని మనసులో అనుభవించడం అంటే పాదం పద్మమైతే తాను తుమ్మిదయ్యి అందులోంచి సారగ్రాహి అయి ఆ మకరందాన్ని పీలుస్తూ ఉండిపోవడం. అటువంటి ఆనంద స్థితిని అన్నమాచార్యుల వారు పొందితే వచ్చింది ఆ కీర్తన. దాని పల్లవిలో బ్రహ్మం కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అన్నదే అట్లా ఉంటే, ఇక వెళ్ళే కొద్దీ ఆ పాద వైభవాన్ని ఆయన అనుభవించింది ఒక్కొక్కటి చెప్తుంటే ఆయన ఎంత పరవశంతో చెప్పుంటారు. అయితే దేనికైనా సమయము అని ఒకటి ఉంటుంది. రామాయణంలో కిష్కింధకాండలో ఒక మాట అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. దేశము కాలము పట్టించుకోకుండా ప్రవర్తించిన వాడెవడో ఆయన మాత్రమే సమయజ్ఞత కలిగినవాడు. అంతేగాని ఏదో ఇప్పుడు ఆ కీర్తన గురించి చెప్పమన్నారు కదా అని నేను గంటన్నర సేపు చెప్పడం సభలో మిగిలిన కార్యక్రమాలకి నాకు ఇచ్చిన సమయానికి అభ్యంతరకరం కాబట్టి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నమ్మకంతో భక్తితో చెప్పుకున్న ఒక్క మాట చాలు, అది అనుగ్రహిస్తుంది. ఏదో ఒకనాడు మళ్ళీ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించకపోరు. ఆనాడు ఈ కీర్తన ఒక్కటే ఏ వారం రోజులో వ్యాఖ్యానం చేసే అవకాశాన్ని పొందకపోరు. తరువాత కీర్తన అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిజమూర్తి దర్శనం చేసుకున్న తర్వాత ఆయనలో ఉన్నటువంటి పరవశాన్ని ఆవిష్కరించారు. ప్రారంభమే కీర్తన కంటి అంటూ మొదలుపెట్టారు. చూశారు. చూడండి, ఏదో అపురూపమైనటువంటి విషయాన్ని మనం చూసామనుకోండి, అసలు వస్తూనే ఏమంటే చూశారా అని అడిగారు అనుకోండి, చూశారు అంటారంటే చూశాను అండంలోనే ఒక గొప్ప తృప్తి. ముందు దాన్ని అంతటినీ వర్ణించి చెప్పి దాన్ని చూశాననరు. చూశాను, నా జన్మ ధన్యమైపోయింది అని చూశాను అండంలో ఎంత తృప్తి ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో కీర్తన అలా ప్రారంభమైంది. కంటి, నేను చూశాను. ఎవరిని? అఖిలాండకర్త నధిపుని కంటి నఘములు వీడుకొంటి. ఇన్ని మాటలు పడిపోయిందో కంటి అన్నమాట. చూశాను నేను. ఎవరిని చూశాను అంటే ఈ సమస్త బ్రహ్మాండములను కూడా ఎవరు సృష్టికర్త అయి చేస్తున్నాడో హేళగా కష్టపడకుండా. పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ అంటారు, శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత అని చూశాను. అటువంటి కంటి అఖిలాండకర్త నధిపుని కంటి అఘములు వీడుకొంటి. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వం ఏమిటో చెప్తున్నారు. నాకున్నటువంటి అఘములన్నీ పోయే, పాపములు పోయే. ఇది ఉండాలి విశ్వాసం. భక్తి అన్నది విశ్వాసం. నేను ఆయన దర్శనం చేశాను, చెయ్యగానే నాకున్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అయిపోయింది. ఎందుకని అంటే కలియుగంలో కలిపురుషుడి లక్షణం ఏమిటంటే పాప ప్రచోదనం చేస్తాడు. ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి అని నిర్ణయం. ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడైపోతాడు. అంటే ఇప్పుడు ఆ యుగాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడే. దాని వలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించాలి. కరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం అని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊయల ఊగుతుండగా ఈ తత్వాన్ని చెప్పారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులొనరించి తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరలు పెట్టునప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు. ఆ పాపాలకు ఫలితం రోగాలు. ఆ రోగాలు కలిగి ఒక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వర తప్పైపోయింది నన్ను క్షమించంటాడు. అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు? మనుష్యుల యొక్క మనస్సుల్లో రాక్షసులు ఉంటే ఇప్పుడు ఆ రాక్షసుడిని సంహరించాలంటే మనిషిని చంపేయాలి. అందుకని మనిషిని సంహరించకూడదు. అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం. ఈశ్వర సృష్టిలోనే మనుష్య శరీరం లాంటి శరీరం లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, చంపడం కుదరదు. అందుకని పాపములను క్షమించడానికి వచ్చింది అవతారం. అది వెంకటేశ్వరుడి గొప్పతనం. అందుకే వెంకటాద్రి గొప్పతనం ఏమిటి అంటే అటువంటి కొండ ఇంతకు పూర్వం లేదు.
వెంకటేశ్వరుడి లాంటి అవతారం లేదు. కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలలో కూడా నీ కారుణ్యం మర్చిపోయా, ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే మా పాపాలు క్షమించేవాడు ఉండడని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠం మొదలుపెట్టి స్వామి పుష్కరిణి తీర్థంలో విహరించి మమ్మల్ని అందరినీ ఆనందనిలయ విమానంలో నిలబడి కాపాడుతున్నావా? అందుకని నా పాదములు నమ్మండ్రా, నేను కాపాడతాను, నేను చెప్పినట్టు బ్రతకండి చాలు, నేను పొదివి పడతాను, ఎందుకు ఈ పాపాలు చేస్తారని చెప్పడం కోసమని ఎవరూ అడగకపోయినా తనంత తాను పట్టిన భంగిమ అని వ్యాసుల వారు నిర్ధారణ చేశారు. అందుకే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. అది దేవతలు చెక్కినది కాదు, విశ్వకర్మ చెక్కినది కాదు, తనంత తాను పరబ్రహ్మము ఒక రూపాన్ని ముద్రని పట్టి నించున్నాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్ధమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు శ్రీవేంకటేశ్వరుడు వేట్క. ఆయన కావాలని చెయ్యి ఇలా పెట్టి నా పాదములు నమ్మండ్రా, ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా విశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటారు. నా పేరు వెంకటేశ్వరుడు, ఈ కొండ పేరు వెంకటాద్రి. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుహు అంటారు వ్యాసుల వారి పురాణంలో. వేం అంటే పాపము, కటతే అంటే తొలగించున్నది. నేను ఈ యుగంలో పాపమును తొలగించి దాని మీద అనురక్తి తీసేసి, అయ్యో పాపం చేస్తే అప్పటికి బాగుంటుంది కానీ ఇంత దారుణంగా ఉంటుంది ఫలితం అని ఆ పాపం మీద అనురక్తి పోయి నా మీద భక్తి కలిగేటట్టుగా చేసి శిక్షించకుండా ఉండడానికి మీ పాపములను శిరోజముల రూపంలో తీసేసుకుని అనుగ్రహించడానికి వచ్చాను అని చెప్పి నిలబడినటువంటి అమృతమూర్తి. అందుకే వెంకటేశ్వరావతారం లాంటి కారుణ్యము కలిగిన అవతారం ఇత పూర్వం లేదు. మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నావా అహోరాత్రములు? నీ కారుణ్యం ఏమని భావన చెయ్యను. అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే. శ్రీమన్నారాయణుణ్ణి తిరుమలలో నేను చూశాను స్వామిని. ఎంత అదృష్టం! కంటి అఖిలాండకర్త నధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు వీడుకొంటి. ఆయన వచ్చిన అవతారమే పాప భంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది, పోయింది పాపం అన్నారు అంతే అన్నమాచార్యులు. అది నమ్మకం. వీళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి, నేను పాపాత్ముండి అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది. ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపజేశావా స్వామి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇక పైన నీ పాదముల యందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూనిక పొందుతాడో వాడు భక్తి కలిగినవాడు. అందుకని కంటి నకిలాండకర్త నధిపుని కంటి నఘములు వీడుకొంటి. అటువంటి పరమాత్మని కన్నాను. గొప్ప ఏం మాటలంట ఒకటి. అదేం ఓ పూటలోనో పావుగంటలోనో 20 నిమిషాల్లోనో చెప్పే కీర్తనలు అవి. కాకపోతే ఏంటంటే పాయస పాత్రలో ఉన్న పాయసంలో చెంచాడు చేతిలో వీసిన పాయసం పాత్రలో ఉన్నదంతా అలాగే ఉంటుంది అనుకోవడం ఉంది. కాబట్టి మహనీయ గణపణ మణుల శైలము కంటి, అంతేనా? నాకు పద్యాలు వచ్చి కానీ పాటలు రావు. మహనీయ గణపణ మణుల శైలము కంటి, ఆదిశేషుడి యొక్క పడగల మీద ఉన్న మణులతో కూడుకున్న సాకార రూపంట కొండ. అలా చూసిన వాడికి శేషుడి దర్శనం అవుతుంది. నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో అంటారు, శేషుడి గురించి చెప్తూ, బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయక శయ్యేనయ యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటారు ఉదంకుడి ఘట్టంలో. ఆ ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తూ ఉంటాడు. అటువంటి వాడు శేషాచలమై నిలబడ్డాడు. నాకు మహనీయ ఘనపణ మణుల శైలము కంటి, ఆ పడగల మీద దివ్యమైనటువంటి మణుల కాంతితో ఉండే శేషుడు పర్వతమైన ఆ పర్వతాన్ని నేను చూశాను. ఏమి పరవశం! ఇదంతా ఒకెత్తండి.
ఆ కీర్తన గొప్పతనం అంతా ఎక్కడుందంటే పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి, అంతేనా? వచనంలో మీరేమో పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి అంటారేమిటి? అవి భావగోచరం అవడం ఏమిటి? భౌతిక నేత్రానికి కనపడుతున్నాయిగా పాదాలు. అప్పుడే కదా అన్నమాచార్యులు వారు బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము దానిని పాదము అని కింద కీర్తనలో అన్నది. అంటే అది కాదు. వెంకటేశ్వర దర్శనం మనం ఎలా చేస్తాం? నిలబడిన మూర్తిని చూస్తాం. పరమయోగీంద్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళు ధ్యానస్థితి యందు వెంకటేశ్వరుణ్ణి చూసినప్పుడు మొదట అడిగేది ఏమిటంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. స్వామి, ఒక్కసారి నీ రెండు పాదములు నా చేతులలో పెట్టవయా అని అడుగుతారు. అడిగితే ఆయన నిలబడి ఎలా పెడతాడు? అందుకని ఆయన కూర్చుంటాడు. ఆయన ఒక ఆసనం మీద కూర్చుని నా పాదములు చేతితో పట్టుకుంటావా? పట్టుకో అని అప్పుడు రెండు పాదములు ఎత్తి చేతులలో పెడతాడు. పెడితే ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆ పాదాలని ఊరుకోగలడా? పరమానందంతో దగ్గరికి జరిగి శిరసి స్వామి నా తల మీద పెట్టండి అనే రెండు పాదాలు తల మీద పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని ఆ అరికాళ్ళు తలకి తగులుతుంటే ఎర్రగా ఉంటాయి కదా. ఆ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తిలో వర్ణిస్తారే ఒక చోట, ఆ ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి ఉపరితలంతో, అటువంటి నలుపు కాంతితో ఉంటాయి. పద్మరాగములు ఎలా ఉంటాయో అటువంటి ఎరుపుతో ఉంటాయి. చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి గోళ్లతో ఉంటాయి. తామ్రోదరుజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నఖాంసి విరదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ పాదాలు తల మీద పెట్టుకుని ఇలా గట్టిగా పట్టుకుని ఆనందధారలు కంటి వెంట ఆనంద భాష్పాలు పడిపోతే మళ్ళీ వాటిని చేతితో పట్టుకుని దగ్గరికి జరిగి నయమే ఆ వేళ్ల చివర పూల పొట్లంలా ఉన్నటువంటి చివరి భాగాలు కళ్ళకి తగిలించుకుని గుండెల మీద రెండు పాదాలు పెట్టుకుని సమాశ్లిష్యాగ్రాయ గట్టిగా కౌగిలించేసుకుని ఆ పాదాల మీద తలపెట్టి ఆనంద బాష్ప ధారలతో అభిషేకం చేసేస్తాడు. అప్పుడు స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, తామర పూల వాసన వస్తున్న పాదాలని గట్టిగా పట్టుకుని యోగి మత్తెక్కిపోతాడు. అట్లా దర్శనం చేసుకున్నవాడు ఉన్నాడే వాడికి అరికాళ్ళు కనపడతాయి. అక్కడున్నాయి రేఖామయధ్వజ సుధాకలశాంత పత్ర వజ్రాంకుశాంబృహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతదలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అక్కడ ఆ దివ్య చిహ్నములను అరికాళ్లలో చూస్తున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళు ఈ యుగంలో పాదాలు చూస్తే చాలు, అంత గొప్ప. కాబట్టి అవి ఎవరికి? అరికాళ్ళు చూడడం, చేత్తో పట్టుకోవడం, తల మీద పెట్టుకోవడం, కౌగిలించుకోవడం పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి. అట్లాంటి పాదాలు నేను చూశానంటున్నారు అన్నమాచార్యులు గారు. అంటే నిలబడ్డ వెంకటేశ్వర స్వామిని ఒక్కరిని చూశారా? కాదు. మీ గురువు గారు పెట్టారే భక్తి సంగీతం ద్వారా పోవడం, దానితో పాటుగా భావన వాహిని అని పెట్టారు కదా. ఆ భావన, ఆ మనస్సు అంత పవిత్రమైపోతే అక్కడ దొరుకుతాడు. అక్కడ ఆ అరికాళ్ళు చూశాడు. అలా చూసిన పరమయోగీంద్రులు చూసే సరిలేని పాదాంబుజములు నేను చూశాను. గురువుగారే నేను చూశానని చెప్పకపోతే శిష్యుడికి విశ్వాసం ఎలా ఉంటుంది? ఎలా చూస్తాడు? రామకృష్ణ పరమహంసని వివేకానందుడు వెళ్ళి భగవంతుడిని చూశారా అంటే నువ్వు నన్ను నేను నిన్ను చూసినట్టు నేను చూశానన్నాడు. అప్పుడు విశ్వాసం ఏర్పడింది. నేను చూశాను అలా అన్నమాచార్య. అంటే అలా ఎవరు ధ్యానం చేయగలడో, భక్తి ఎవరికి ఉందో వాళ్ళకి కూర్చుని పాదాలు తల మీద పెడతాడు వెంకటేశ్వర. ఇది చాలా గొప్ప విషయం కదా. అలా ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? అది అన్నమాచార్యులు వారు చెప్పారు ఆ కీర్తనలో. అట్లాంటి వాణ్ణి నిజమూర్తి కట్టి గోవా కొండలు చెప్పారు, మంటపాలు చెప్పారు, స్వామిని చెప్పారు. ఇది మనం చెప్పగలం, మనకి ఏమొచ్చని. తర్వాత కీర్తన సమయం దృష్టిలో పెట్టుకోవద్దు. సర్వసాధారణంగా మనం ఏదైనా ఒక విగ్రహం
అన్న మాట వాడి దగ్గర నిలబడినప్పుడు అది విగ్రహమే అన్న భావన కలుగుతుంది. మనం ఏం చేసినా పెద్ద తెలుసుకుంటుందా ఏమిట్లే అని ఒక ఉదాసీన భావన. కానీ రామచంద్రమూర్తి వద్ద నిలబడినప్పుడు అన్నమాచార్యుల వారు అది ఒక విగ్రహం అన్న భావన పొందలేదు. ఆయన రాముడు అని ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కీర్తన చేసినప్పుడు అసలు ప్రారంభం చేస్తూనే రాముడు రాఘవుడు రవికులుడితడు. మీరు చూడండి, ఎవరైనా మీకు చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి కనపడ్డారనుకోండి, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయనే. ఇంతకాలం నుంచి నువ్వు చూడాలనుకుంటున్నావే, ఎవరి అన్నమాచార్య స్వామి వారి యొక్క కీర్తన వినపడినంత మాత్రం చేత మానసికంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవుతుందో, ఎవరు కీర్తన పాడుతుంటే విన్నంత మాత్రం చేత నీ కష్టాలన్నీ మరిచిపోయి మనసు దూది పింజలా తేలిపోతుందో, అంత సుప్రసిద్ధ గాయని, అంత గొప్పగా పాడగలిగినటువంటి వ్యక్తి. మళ్ళీ అన్నమాచార్యుల వారిని ఉపాసన చేసి ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న తల్లి, అంతటి విదుషీమణి శోభారాజు గారు ఆవిడే అని పరిచయం చేస్తాం చూసారా. అట్లా రాముడు రాఘవుడు రవికులుడితాడు 3 మాటలు వేసి పరిచయం చేశారు. రాముడు అని మొదలుపెట్టారు. రాముడు అని మొదలుపెట్టడానికి కారణం ఏమిటంటే, రామ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, సర్వజనులు ఎవరి గుణముల యందు రమిస్తూ ఉంటారో ఆయనని రామశబ్దం చేత ప్రతిపాదిస్తారు. ఆయన కన్నా గుణములు కలిగిన వాడు లోకంలో ఇంకోటి లేడు. అసలు మీరు రామాయణం పరిశీలిస్తే రాముడి యొక్క గొప్పతనం అంతా రాముడి గుణములే. అసలు ప్రారంభమే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి నారదుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రణిపాతం చేసి నారద మహర్షిని అడిగింది ఏమిటంటే, కోన్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా అంటే, అన్ని గుణములు కలిగి ఉండడం చాలా గొప్ప. అంటే ఉన్నాడు అని నారదుడు సంక్షేప రామాయణాన్ని చెప్పాడు. రాముడు అంటేనే గుణాలు. యోగులు రామచంద్రమూర్తి యొక్క గుణముల యందు రమిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండలో హనుమని సీతమ్మ, నీకు రాముడు ఎలా తెలుసు? కొగతెన్మానుషానాంచ వానరాణాంచ, మీరిద్దరూ నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? అసలు నీకు రాముడి గుణములు ఏం తెలుసు చెప్పు అన్నప్పుడు రాముని యొక్క గొప్పతనాన్ని గుణములుగా చెప్పాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సభో బుద్ధ్యా యశసా వాసవో సమః. మా రాముడంటే గుణములకు నిధిమ్మ, అంత గొప్పవాడమ్మ. ఏ గొప్ప గుణం చూడాలన్నా రాముడిలోనే చూడాలి. రాముని యందు అన్ని గొప్ప గొప్ప గుణములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకని యోగులు రాముని యందు ఉన్న గొప్ప గుణాల్ని తలుచుకొని తమలో తాము ఆనందపడిపోతుంటారు. అటువంటి రాముడు ఈయనే. రాముడు రాఘవుడు రఘువంశంలో పుట్టాడు. వంశకర్తలు అంటారు. ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కరు పుట్టారనుకోండి, ఆ వంశంలో పుట్టినటువంటి మహాపురుషుల యొక్క కీర్తి కన్నా వీళ్ళ కీర్తి ఎక్కువైపోయి వీళ్ళ పేరుతో ఆ వంశాన్ని చెప్తారు. నిజానికి అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టిన తరువాత దానికి రఘువంశం అని పేరు వచ్చింది. కాళిదాస మహాకవి రఘువంశము అని రచన చేస్తూ అందులో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటో చెప్పాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అన్నాడు. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికి అంటే దాచుకుని అనుభవించడానికి కాదు, అదంతా దీనులైన వాళ్ళకి దానం చేసేయడం కోసం. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. వేదిక మీద కూర్చుంటేనే భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము వాజి వాహాపటు శక్తియున్యశమనందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నట్టాడు భర్తృహరి. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడకుండా వినగలగడం, ఇవి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి
ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట సభలో తప్ప. ఎందుకు మాట్లాడేవాడు కాదు అంటే అదే పనిగా మాట్లాడితే ఎక్కడో ఏదో తప్పకుండా చేస్తానులేండి అనేసి చెయ్యని దోషం వస్తుంది, అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. కీర్తి కోరుకోవాలి పురుషుడు. పురుషుడంటే ఎవరైనా కూడా, పురుషుడు అంటే ప్రయత్నించువాడు అని. స్త్రీ కూడా పురుషుల్లోకి వచ్చేస్తుంది అప్పుడు. పురుషార్థములు అంటారంటే ప్రయత్నించి పొందవలసినవి అని. అటువంటి కీర్తిని పొందడానికి ఆయన దండయాత్ర చేసి రాజ్యములను పొందాడు తప్ప, కేవలం తండ్రి గారు ఇచ్చిన రాజ్యం పరిపాలించాడు తప్ప రఘుమహారాజు గారు ఎన్నడూ యుద్ధానికి వెళ్ళింది లేదన్న అపకీర్తి ఉండకూడదు కాబట్టి దండయాత్ర చేశాడు. యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. గృహస్థాశ్రమంలో దీనికున్నాడు అంటే ధార్మికమైన సంతానమును పొందడం కొరకు. సంతానమును పొందిన తరువాత ఇక ఆయనకి ఆమె ధర్మపత్ని తప్ప ఇక కామముతో సంబంధం లేని జీవితం గడిపాడు. ఈ 4 గుణముల చేత ఆ వంశము రఘువంశమైపోయింది, అంత గొప్పవాడు కాబట్టి. అటువంటి రఘువంశంలో ప్రభవించి ఆ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక గుణానికి గొప్పగా చెప్పబడతారు. వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క నాటకం, అంతంతటి మహాపురుషులని. వాళ్ళందరి గుణాలు దాటిపోయి కేవలము ఆ నామము పలికితే చాలు, రామ అన్న నామం పలికితే చాలు, ఒంటికి పట్టిన పాపాలను కూడా తొలగించగలిగిన గొప్ప నామమును ధరించినటువంటి వాడు, రాశీభూతమైన ధర్మమైన వాడు. లోకంలో ఎక్కడైనా ఎవరి గురించైనా పరిచయం చేసి కీర్తిస్తే ఎవరో ఋషులు, మహాపురుషులు, విద్వాంసులు కీర్తిస్తారు. రామాయణంలో గొప్పతనం ఏమిటంటే రాముడి గొప్పతనం చెప్పినటువంటి వాడు మారీచుడు. ఒక రాక్షసుడు చెప్పింది రాముడి పట్ల గొప్ప అన్వయం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఈ మాటలు అన్నవాడు అరణ్యకాండలో మారీచుడు చెప్పాడు. ఒక రాక్షసుడు రాముడంటే రాశీభూతమై కరచరణాదులతో కదిలి వెళ్ళేటటువంటి ధర్మం. దాని జోలికి వెడితే అది వదిలిపెట్టదు. ధర్మాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరంభోక్తం ఆకృధ రామవిప్రియం అంటాడు మారీచుడు రావణుడితో. రాముడి జోలికి వెడితే భార్యాపుత్రులతో, రాజ్యంతో, సైన్యంతో, అన్నదమ్ములతో నశించిపోతావు. ధర్మం రాముడంటే. రాముడిని ఏం చేయలేవు, రాముడి జోలికి వెళ్ళకు. ఆయనే ధర్మం కాబట్టి ధర్మం అంటేనే గుణం. ఆచార ప్రభవో ధర్మ, ఆచరించి చూపించిన గుణం. అంతటి మహితాత్ముడు, ఆయన జోలికి వెళ్ళకంటాడు. అంతటి మహానుభావుడు. మీరు ఏ గుణం చెప్పండి ఇక రాముడి కన్నా ఉండరు. అంత పరాక్రమం అంటే రాముడే. ధనస్సు పట్టుకుని బాణం వేశాడా? భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పొరదండ విఖండన చండకాండముల్ అంటాడు. ఆయన ధనస్సు పట్టుకుని అక్షయ బాణతూడీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టాడా? దాంట్లోంచి వచ్చేటటువంటి మెరుగులు, అందులోంచి వచ్చేటటువంటి అగ్ని జ్వాలల యందు నిలబడగలిగిన వాడు ఉండడు. అసలు రాముడి గొప్పతనం ఎక్కడుందంటే రాముడు యుద్ధం చేయడం చూసి మోహించాడు. లోకంలో ఎవరైనా యుద్ధం చేస్తుంటే భయపడతారు. ఆయన యుద్ధం చూసి శూర్పణఖ మోహించింది. ఎందుకంటే ఇది ఎక్కడి యుద్ధం? ఎప్పుడు వింటినారి లాగుతాడో, ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అలాగే నించుని ఉంటాడు. కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతూ ఉండడాన్ని బట్టి తెలుస్తుంది. 14,000 మంది కరదూషణాదులతో యుద్ధం చేసినప్పుడు చూసింది శూర్పణఖ. ఇన్ని వేల మంది ప్రయోగించినటువంటి ఆయుధాలని, బాణాలని పడగొట్టాడు. అంతమందిని చంపేశాడు 1 గంట 48 నిమిషాల్లో. అసలు అదేం బాణ ప్రయోగం? అసలు అదేం నిలబడ్డం? ఎప్పుడు తీశాడు? ఎప్పుడు ప్రయోగించాడు? అక్కడ ఆయనని మోహించింది శూర్పణఖ. అంటే అసలు యుద్ధం చేసినా అంత గొప్పగా చేస్తాడు. అందుకే లోకంలో యుద్ధం చేస్తున్న దాని మీద వర్ణించరు. అంటే ఆయనని నేను కీర్తిస్తాను అనరు. కానీ రామదాస్ గారు బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడండ డరాండడాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అని ఆయన యుద్ధం చేస్తే రుద్రతాండవం చేస్తాయి భుజాలని వర్ణించాడు. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన గుణముల చేత
రఘువంశము, రఘువు యొక్క కీర్తి కూడా రాముడు పుట్టిన తర్వాత రాముడిగానే, రాముడి కథగానే మిగిలిపోయింది. అంతటి మహానుభావుడయ్య ఆయన. విగ్రహాన్ని చూపించి చెప్తున్నట్టు చెప్పట్లా, రాముడే, రాముడు, రాఘవుడు, రవికులుడితడు. ఎవరనుకుంటున్నావు? సూర్యవంశంలో పుట్టాడు. ఎందుకు ఆ మాట అనాలి? సూర్యవంశంలో పుట్టాడని ఎందుకు అనాలి అంటే, సూర్యవంశంలో పుట్టినటువంటి చక్రవర్తులలో ఏ ఒక్కరి పేరు తలుచుకున్నా ఆ రోజు చేసిన పాపం కూడా పోతుంది. అంతటి మహితాత్ములు. అందుకే మీరు శ్రీరామాయణం పరిశీలిస్తే, రామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం మనం అనుకున్నంత తేలిగ్గా ఏమైపోలేదు. నిజానికి మనందరం సీతారామ కళ్యాణం అంటే ఏదో రాముడు ధనుర్భంగం చేసేశాడు, వెంటనే జనక మహారాజు గారి కలశ తీసుకొచ్చేసాడు, కన్యాదానం చేసేశాడు, ఆవిడ మెల్లో వరమాలు వేసింది అనుకుంటారు. అలా ఏం జరగలేదు సీతారామ కళ్యాణం. రాముడు నేను తీసుకోనని చెప్పాడు సీతమ్మని, నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభూ. నా తండ్రి ఉన్నాడు దశరథుడు, అయోధ్యని పరిపాలించే రాజు. మా నాన్నగారు చెప్పాలి కోడలెవరో. నేనేవండి ఆ అమ్మని పెళ్లి చేసుకోవడానికి? శివధనుర్భంగం చేశానంటే క్షత్రియుడిని ధనస్సు ఎక్కువ పెట్టాను. మా నాన్నగారికి కబురు చేయండి అన్నాడు. అంటే మా దశరథుడు 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చి అప్పుడు వివాహం చేసుకోవలసి వస్తే ఏదో శివధనుర్భంగం చేసేశాడు, సీతమ్మ అయోనిజ, అందుకని ఇద్దరికీ పెళ్లి చేసేద్దామని అనలేదు. అసలు ఈ 2 వంశములు సరిపోయాయా పెళ్లి చేయడానికి? అప్పుడు పెళ్లి చేద్దామన్నారు. ఇక్ష్వాకు వంశం గొప్పతనం ఎవరు చెప్పాలంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, బ్రహ్మర్షి. ఆ వంశం గురించి చెప్తే నేను తరించిపోతానయా అని ఆయన లేచి ఆ రవికులుడితడు, ఆ సూర్యవంశం ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఎప్పుడో చదివాను సుమండి. అవ్యక్తము, అసలు ఈ సృష్టి లేని రోజుల్లో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి కాశ్యపుడు, కాశ్యపుడి నుండి సూర్యుడు, సూర్యుడి నుండి మనువు, మనువు నుండి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యవనాశ్యుడు, యవనాశ్యుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి ఏయాతి, ఏయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథ మహారాజు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఆ వంశం. ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి రాజులు అంత గొప్పవాడు. ఇందులో అంబరీషోపాఖ్యానం మీరు భాగవతంలో చదువుతారు. నహుష చరిత్ర అని అది భాగవతంలో అంత గొప్పగా వర్ణింపబడుతుంది. భారతంలో వస్తుంది నహుష చరిత్ర. ఒక్కొక్క చక్రవర్తి కథ అంత గొప్పది. అంతటి మహాపురుషులు పుట్టినటువంటి వంశంలో పుట్టిన రాముని యొక్క గుణముల చేత ఆ పై వాళ్ళందరూ అన్నారు, ఈయన పుట్టి మేము తరించామన్నారు. అంతటి మహానుభావుడయా ఈయన. విగ్రహం చూపించి రాముడి విగ్రహం అని చెప్పి సెల్ఫీ తీసుకోలేదు. రాముడు, రాఘవుడు, రవికులుడితడు, భూమిజగుపతి అయిన పురుష నిధానం. సీతమ్మ అయోనిజ, నరకాంత కాదు. అధమే కుశత క్షేత్రం లాంగలా దుద్దిదావయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పాడు జనకుడు. నేను భూమిని దున్నుతుంటే పైకి లేచిందని చెప్పాడు. పిల్ల పడుకుని దొరకలేదు, పైకి లేచింది. లేచేది కుండలినీ శక్తి, సాక్షాత్ జగన్మాత, మాయాస్వరూపిణి. ఆమెని నియమించగలిగినటువంటి పురుష నిధానము. నిధానము అంటే కారణములకు కారణం. ఇప్పుడు ఎవరికైనా చాలా నీరసంగా ఉందనుకోండి, ఏమన్నా అంత నీరసంగా ఉన్నారండి అంటే జ్వరం వచ్చిందండి. నీరసానికి కారణం జ్వరం. జ్వరానికి ఏదో కారణం ఉండాలిగా. జ్వరం ఎందుకు వచ్చిందండి మీకు అని అడిగారు అనుకోండి, అక్కడికెక్కడికో వెళ్ళారండి, దోమ పుట్టింది, జ్వరం వచ్చింది అంటాడు. ఇప్పుడు కారణములకు కారణం ఏది? నీరసానికి కారణం జ్వరం అయితే జ్వరానికి కారణం దోమ కుట్టడం. దోమ కుట్టడం కారణాలకు కారణమైనట్టు ఇన్నింటికీ కారణాలకి కారణమైన వాడు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఈ కంటితో చూడడం కుదరదు. ఆయన నరుడిగా వచ్చాడయా, మామూలుగా కాదు. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయలేనని 12 నెలలు కౌసల్య గర్భమాసం చేశాడు చీకట్లో. తతస్య ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాన్ ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండల మహర్షి.
12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి వచ్చినవాడే ఆయన. పురుష నిధానము. పురుషుడంటే పురి అంటే శరీరం, దీనిలో ఉంటుంది ఆత్మ. ఆయన పురుషుడు. అది ఆయన అలాగే ఉంటాడు. ఆయనకి ఏ వికారం ఉండదు. ఆయనకి ఉండడం పోవడం అన్న మాటలు ఉండవు. శరీరము పడిపోతుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆ ఆత్మ అనుభవానికి రాదు. ఆత్మని చూడడం కుదరదు, అనుభవంలోకి వస్తుందంతే. అటువంటి ఆత్మ, ఆ పరమాత్మ ఒక రూపంలో నిలబడితే ఇదిగో ఈ రాముడు. ఎంత పరవశించిపోతున్నారు అసలు. ఆయన భూమిజకుపతి అయిన పురుష నిధానము, మాయాస్వరూపిణి అయిన సీతమ్మని నియంత్రించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు రాముడయ్య. ఆ ఆనందం చెప్పడానికి రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిధానము. అంతేనా? మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.